ఈ రోజు నువ్వు నాకు కనిపిస్తావని చెప్పావు కదా, మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి? కనిపిస్తానని చెప్పినా, అంతేగాని ఫేస్ చూపిస్తానని చెప్పినానా నీకు? మీ మాటలు వింటుంటే చాలా బాధేస్తుంది. కానీ ఎవరూ లేనప్పుడు ఈ వయసులో ఇలాంటి చోటు ఉండడం కొంతలో కొంత మంచిదే కదండి. మేమంతా ఎవరూ లేక అనాథలం కాలేదు బాబు. కడుపును పుట్టిన బిడ్డలే మమ్మల్ని అనాథల్ని చేశారు, చివరికి ఇక్కడ పడేశారు. సార్, ఇక నుంచి నా ప్రతి సినిమా రెమ్యూనరేషన్లోనూ 20% ని వృద్ధాశ్రమానికి డొనేట్ చేస్తాను సార్. అంతేకాదు, మీలా బాధపడుతున్న తల్లిదండ్రుల కథతో ఒక సినిమా కూడా చేస్తాను. చాలా సంతోషం బాబు. మా జీవితాలు ఎలాగూ ఇలా అయిపోయాయి. మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు, అందులోనూ మా బిడ్డలకి అస్సలు రాకూడదు. చాలా సుకుమారంగా పెంచే వాళ్ళని ఈ వాతావరణాన్ని వాళ్ళు తట్టుకోలేరు బాబు. ఈ క్షణం కూడా మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్. చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా, అందమైన దేవలోకం హోయ్ నేల మీద పోచుకున్నా, పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ, ఎద పండే వెలుగల్లే తొలి దీవాలి, కలిసింది నీల దీపాలి దీపాలి దీపాలి. చెప్పలేని ఆనందం గుప్పు మంది గుండెలోనా. మాకు సాయం చేసిన వాళ్ళని గుర్తుగా ఇలా మీ ఫోటోలు గీయించి భద్రంగా దాచిపెట్టుకుంటాం. అప్పుడప్పుడు మీ ఫోటోలను చూసి మేమందరూ కాస్త ఊరట చెందుతాం. అంటే ఎంతమంది వస్తే అంతమంది ఫోటోలు గీస్తారా? బాబు, వావ్, సూపర్. బుట్ట బొమ్మ, ఇప్పుడు నీ ఫేస్ చూస్తాగా. అయితే ఈవిడ బొమ్మ తీసుకురా. ఖచ్చితంగా తీసుకుంటాం బాబు. హలో, బొమ్మంట గీయించుకో. అద్దా నీ ప్లాను? అరే, ఎందుకు గీంచుకోను హీరో, తప్పకుండా గీంచుకుంటాను. మరి ఇంకా అలాగే ఉంటావే, త్వరగా స్కార్ఫ్ గాగుల్స్ తీసి ఫేస్ చూపిస్తే బొమ్మ గీస్తారు. ఓహ్, గట్లనా? హలో హీరో, నీ హుషారు లెక్కలు నాకు తెలుసులే గాని, జర తమరు బయటికి పోతే నేను బొమ్మ గీంచుకుంటాను. పర్లేదు బుట్టు బొమ్మ, నేనేం అనుకోలే. హీరో, గీ హుషారు లెక్కలే వద్దని చెప్తుంది. పో నడు స్వామి, జల్దీ పో. వెళ్తున్నాలే, నెట్టుకు. అవును, అతను ఫోటో స్పెషల్ గా పెట్టారు. ఈ ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ అతను? కాదు బాబు, మీలాగే దానం చేసిన వ్యక్తే. కాకపోతే నెల నెలా అతని జీతంలో 20% ఈ హోమ్ కి ఇస్తుంటారు. అందుకే అతని ఫోటో స్పెషల్ గా పెట్టుకున్నాం. ఓహో, సరే బుట్టు బొమ్మ, త్వరగా గీయించుకుని వచ్చేసే.
బొమ్మ గీసారా? మస్తు వచ్చింది. ఫోటో వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారా? అరే ఏంది హీరో నువ్వు? నీ ఫోటో ఆళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు నాది కూడా ఆళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా. నువ్వు అడుగుడు కాకపోతే పద పోదాం మళ్ళా. థ్యాంక్ యూ బొట్టు బొమ్మ. దేనికి? ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. లైఫ్లో ఒక కొత్త స్టేజ్ని చూశాను. ఇదంతా నీ వల్లే. కిందాకు నువ్వైతే నాకు మస్తు నచ్చినావు హీరో. పైసలు డొనేట్ చేస్తానని చెప్పినావు చూడు, ఫుల్ ఫిదా అయిపోయినా. నువ్వెప్పుడు గిట్లనే ఉండాలా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ బొట్టు బొమ్మ. ఈరోజు ఎలాగైనా సరే ఖచ్చితంగా ప్రపోజ్ చేయాల్సిందే. అస్సలు లేట్ చేయడానికి వీల్లేదు. చాలా చాలా థ్యాంక్స్ క్రాంతి గారు. మంచి ఎఫిషియెంట్ లాయర్ని సజెస్ట్ చేశారు. మీరు చెప్పడం వల్లే ఆయన మా కేసుని పర్సనల్గా తీసుకోవడం మాత్రమే కాదు, ప్రెస్టీజియస్గా కూడా తీసుకున్నారు. కేసు మేం గెలిచేలా చేయాలంటే ఎలాంటి అవకాశాలున్నాయో అవన్నీ ఆయన చాలా సీరియస్గా స్టడీ చేస్తున్నారు. ఎంత డెడికేటెడ్గా ఉన్నారో అంత ఫాస్ట్గా ఉన్నారు. త్వరలోనే కోర్టులో కేసేస్తాను, అనుకున్నది సాధిస్తాను. అంతా ఓకే గాని ఎంత అడిగినా సరే ఆ లాయర్ గారు ఫీజు ఎంతో చెప్పట్లేదు. మీతో మాట్లాడక చెప్తానంటున్నారు. ఆ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. అతనితో నాకు బాగా పరిచయం ఉంది, నేను మాట్లాడతాను. అవును, ఈ కేసేంటి? అసలు మీ నాన్నతో గొడవేంటి? మీ నాన్న మీద కేసు వేసి ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏదో క్యాజువల్గా అడిగాను. చెప్పడానికి నీకు ఇబ్బంది అయితే వద్దులే. సారీ క్రాంతి గారు, ఈ విషయంలో మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీకు చెప్పడం అన్నది పద్ధతి, కానీ కోర్టులో కేసు ఫైల్ అయ్యేదాకా ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. చెప్పలేకపోతున్నందుకు సారీ. ఏమనుకోకండి ప్లీజ్. నో, అలాంటిదేం లేదు. జస్ట్ జనరల్గానే అడిగానే తప్ప ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాల్ని ఫోర్స్ చేసి తెలుసుకోవాలనుకునే మెంటాలిటీ కాదు నాది. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరెంత మంచివారో అంత బాగా అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా. మొదట్లో మీ గురించి పొరపాటు పడ్డాను గాని మీరు పక్కనుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో ఇప్పుడే తెలుసుకున్నాను. మీలాంటి వ్యక్తి అండగా ఉంటే చాలండి, లైఫ్లో భయం అన్నదే ఉండదు. నా మీద ఇంత పాజిటివ్ ఒపీనియన్ ఉందంటే నో డౌట్ ఖచ్చితంగా ఇష్టపడుతుందనే అర్థం. ఇక ఏమాత్రం ఆలోచించకుండా మనసులో మాట చెప్పేయచ్చు. చైత్ర గారు, మీ అమాయకత్వం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ కోపం అయితే మరీను. ఆ రోజు బస్టాండ్లో, తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు, నెక్స్ట్ నా పెళ్లి చూపులు చెడగొట్టినప్పుడు. అయ్యయ్యో ప్లీజ్ 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 అవన్నీ గుర్తు చేయకండి. అప్పుడు చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను. గుర్తొస్తే నాకే నవ్వొస్తుంది. వదిలేయండి ప్లీజ్. వదిలేయలేకపోయాను. ఎందుకంటే ఆ క్షణంలో నీ చిలిపితనమే కాదు, నువ్వు కూడా నా మనసులో అలాగే ఉండిపోయావు. మన మధ్య జరిగిన ప్రతి గొడవ నాతో ఓ తీపి జ్ఞాపకంలా ఉండిపోయింది. అలాంటి జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అని అనిపించింది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదండి. మిమ్మల్ని ఏ క్షణమైతే చూశానో ఆ క్షణమే ప్రేమించాను. ఐ లవ్ యూ. హలో, ఏమండి? హలో, ఏంటండి అలా వెళ్ళిపోతారు? నా మనసులో మాట చెప్పాను, మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి, అంతేకాని ఇలా వెళ్ళిపోవడం ఏంటండి? సారీ అండి. సారీనా?
అదేంటండి అలా అనేశారు? మీ మనసులో నా మీదున్న అభిప్రాయాన్ని ఇష్టం అనుకున్నాను కాదా? చెప్పండి, మీరు కాదంటానికి కారణం ఇష్టం లేక లేక నచ్చక? ఆ రెండూ కాదండి. మరి నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నాం. మీ మంచితనం నచ్చి మీతో ఫ్రెండ్లీగా ఉన్నాను. ఆ స్నేహం మీకు ప్రేమగా అనిపించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నో సారీ చెప్పాల్సింది మీరు కాదు, నేను. మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా ప్రపోజ్ చేయడం పద్ధతి కాదు. అలా చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. నేను చెప్పకుండా నా మనసులో ఏముందో మీకెలా తెలుస్తుంది? ఇందులో నా పొరపాటు కూడా ఉంది. మీరేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మీలాంటి మంచి మనిషికి నాకంటే మంచి అమ్మాయే దొరుకుతుందండి. కానీ మీలాంటి అమ్మాయి దొరకదుగా. ఏదేమైనా మీ మనసులో చోటు సంపాదించుకున్నాడు చూడండి, అతను నిజంగా చాలా లక్కీ ఫెలో. అవును, అతని పేరేంటి? ఒకసారి పేరుని మరోసారి మనిషిని కాదండి, ఒకేసారి మనిషిని పేరుని పరిచయం చేస్తాను, సరేనా? క్రాంతి గారు, పరిచయమైన వాళ్ళందరూ స్నేహితులు కాలేరు, స్నేహితులైన వాళ్ళందరూ ప్రేమికులు కాలేరు. కానీ స్నేహితులు మాత్రం గొప్ప స్నేహితులుగా మిగలొచ్చు. మనం అలాగే ఉందాం. అనాథ శరణాలయంలో నా బొమ్మను చూస్తే బుట్టబొమ్మ ఫేస్ ఎలా ఉంటుందో కనిపెట్టేయచ్చు. ఎస్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే. ఏంది హీరో, ఏదో మౌనవ్రతం చేస్తున్నట్టు గట్ల సైలెంట్ గా ఉన్నావేంది? ఏమైంది? బుట్టబొమ్మ, ఒకసారి బండి దిగుతావా ప్లీజ్? ఓయ్, నేనేదో సరదాగా జోక్ చేసినా, దానికి బైక్ దిగమంటావేంది? అబ్బా, నేను దిగమంటుంది అందుకు కాదు, చిన్న పనుంది, చూసుకుని ఇప్పుడే వస్తాను. అప్పటిదాకా ఎక్కడ ఉండవా ప్లీజ్ ప్లీజ్. ఓయ్, గీడడుండేది భలే ఉన్నది. గా పనేదో ఇద్దరం చూసుకునే వద్దాం, పద పద. అబ్బా లేదు బుట్టబొమ్మ, కొంచెం పర్సనల్ ప్లీజ్. ఏంది పర్సనల్లా? అంటే నా తాను కూడా దాచేంత పర్సనల్స్ ఉన్నాయా నీకు? నన్ను నడి రోడ్డు మీద దించేసి ఇలా పోవాలని చూస్తున్నావంటే గదేదో చాలా సీక్రెట్ మ్యాటర్ అయి ఉంటది. ఏంది కదా? ప్లీజ్ బుట్టబొమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు అదేం సీక్రెట్ కాదు, జస్ట్ పర్సనల్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. గదే గంత పర్సనల్ ఏంది అని అడుగుతున్నా. నన్నెందుకు రావద్దంటున్నావు? గా పర్సనల్ నాకెందుకు తెలియకూడదు అనుకుంటున్నావు? ముందు గది తెలవాలి నాకు. అబ్బా, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. అరే, విషయం గేందని అడిగితే అంత టెన్షన్ పడిపోతున్నావేంది హీరో? ఏం కదా, ఏవైనా హుషారు లెక్కలా ఏంది? నో, అలాంటిదేం లేదు బుట్టబొమ్మ, ప్రస్తుతం చెప్పలేను, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, ప్రామిస్. అర్థం చేసుకో బుట్టబొమ్మ, ప్లీజ్ ప్లీజ్, 5 minutes, ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ 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 బుట్టబొమ్మ, ప్లీజ్ 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 ప్లీజ్. గట్లనే నాకు బతిమాలించుకోనుడు అస్సలు నచ్చదు. తర్వాత చెప్తానని ప్రామిస్ పెట్టినావు కాబట్టి నమ్ముతున్నా. సరే, నేను ఈడనే ఉంటా, గా పనేదో చూసుకుని జల్దీ వచ్చే. థ్యాంక్ యూ బుట్టబొమ్మ, థ్యాంక్ యూ సో మచ్. 5 minutes లో వచ్చేస్తానే. జల్దీ రావాలే. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. Do what you're told. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. అయ్యా అయ్యా అయ్యా. ఏంటి సార్? అదే ఇందాక ఫోటోలు గీశారు కదా, ఆ. వాటిని ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు సార్, చూపిస్తాను. కూర్చోండి కూర్చోండి.
నా ఫోటో తర్వాత బుట్టబొమ్మ ఫోటో గీశారు కాబట్టి దీని తర్వాత ఖచ్చితంగా తన ఫోటోనే ఉంటుంది. ఇదేంటి తేడా వచ్చేసింది? ఇదేంటి తను కూడా ఫోటో గీయించుకుంది కదా, మరి ఎలా మిస్ అయింది? అయ్యా ఏంటి సార్? ఇందాక నాతో వచ్చింది కదా, తన ఫోటో లేదేంటి ఇందులో? లేదు సార్, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే డేట్ వైజ్ గా ఉంటాయి. ఈ రోజు డేట్ తో మీ ఫోటోలు కూడా ఉంటాయి. ఒకసారి చూడండి సార్. అలా కూడా చూశాను కానీ కనపడలేదు. ఏమో సార్, ఎలా మిస్ అయిందో. ఈ రోజు డేట్లో నా ఒక్కడి ఫోటోనే ఉంది. మరి బుట్టబొమ్మ ఫోటో ఏమైంది? ఏమైపోయి ఉంటుంది? పాపం గురుడు ఫుల్ డిసప్పాయింట్ తో తిరిగి వస్తూ ఉంటాడు. బుట్టబొమ్మ రా ఎక్కు. ఏం హీరో, పోయేటప్పుడు ఫుల్ జోష్తో తూనీగ లెక్క ఎగురుకుంటూ పోయినా, వచ్చేటప్పుడేమో గాలిపోయిన బెలూన్ లెక్క అయిపోయినా. ఏమైంది? ఏం లేదు. పోయిన పని కాలే. అవు కాని అసలు ఇంతకీ యాడికి పోయినావు? చెప్పాను కదా చిన్న పర్సనల్ అని. అదే నన్ను ఎట్టాగో తీసుకుపోలే. గా పనేదో చెప్పరాదే. ఏం లేదులే బుట్టబొమ్మ, ఇంకా టాపిక్ వదిలే. పోనీ యాడికి పోయినావో నేను చెప్పాలనా? అనాథ శరణాలయానికి పోయినావు. గాఢ ఫోటోల గురించి అడిగినావు. ఆళ్ళు చూయించుండ్రు. 1కి 10 సార్లు ఎతికినావు గాని అందులా నా ఫోటో కనిపించలే. దాంతో ఫుల్ పరేషాన్ అయినావు. అరే మస్తు ఛాన్స్ మిస్ అయింది అని ఫుల్ డిస్టర్బ్ అయినావు. బాబోయ్, ఏదో ఫాలో చేసినట్టు పక్కనే ఉండి చూసినట్టు ఎంత పర్ఫెక్ట్ గా చెప్తుంది. ఏం హీరో గంతేనా? నో అదేం కాదు, అలాంటిదేం లేదు. అయినా నేను చూడాలనుకుంటే స్కార్ఫ్ తీసి చూడలేనా? అక్కడి దాకా ఎందుకు వెళ్తాను? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేను మాట మీద నిలబడి మనిషిని. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చేయను, అది తెలుసుకో. ఆహా గట్లనా? ఇంకా ఇంకా అంటే ఏముంది, అంతే మరి. చూడు హీరో, శివుడే పెద్ద డాన్స్ మాస్టర్. ఆయన ముందు బ్రేక్ డాన్సులు చేసినావనుకో ఎట్లుంటది? నీ లెక్క కూడా గట్లనే ఉంది. అరే వెళ్ళలేదని చెప్తే వినిపించుకోండి. నేను నిజంగానే పర్సనల్ పని మీద వెళ్ళాను. ఇక చాలే ఆపు. ఇదిగో ఊకే అబద్ధాలు చెప్పినావనుకో మస్తు మంది ఆడపిల్లలు పుడతారు. ఆ హీరో, నా ఫోటో ఎట్లా మిస్ అయిందో అని అర్థం కాక మస్తు కన్ఫ్యూజ్ అవుతున్నావులే. ఎట్లా మిస్ అయిందో నేను చెప్పాలనా? గిదిగో గిట్లా. బాబోయ్, ఇన్ని తెలివితే అట్లా ఇంత షార్పా? అవు నేనంతే, జర షార్పే. నువ్వు మస్తు హుషారుంటావని నాకు తెలుసు హీరో. మరి నీ పక్కన వచ్చేటప్పుడు నేనెంత హుషారుండాలో చెప్పు. గందుకే నా లెక్కలో నేనున్నా. చూడు హీరో, నేను నీకు ముందుగాలే చెప్పినా నాకు నేనుగా కనిపించేదాకా నువ్వు నన్ను చూడలేవు కనిపెట్టలేవు అని. గందుకని గిసుంటి హుషారు లెక్కలు కట్టి పెడితే జర మంచిగుంటది గదన్నమాట. ఏమంటావ్? నాకే జలకిస్తావా? నీకెలాంటి జలకిస్తానో చూడు. ఈ రోజు నిన్ను ఎలాగైనా చూడకపోతే అప్పుడు చూడు. ఏం హీరో, లోపలే ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నావు. పోలవరం ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందంట. ఎలా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. కౌంటర్ లాపి ఏదైనా మంచి హోటల్ కనిపిస్తే బండాపు. మస్తు ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? నీ అంతటి నువ్వే భలే దొరికిపోయావుగా. దా ఈ తండ్రి మీద గౌరవంతో
నా కోసం నువ్వు కూడా ఒకటి చెయ్యాలమ్మా. ఏంటది? ఆ గౌరీ గాన్ని నువ్వు వదిలేయాలి. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ పెళ్లి జరిపిస్తాను.